మేడం 2001లో టాప్ 10లో ఉన్న స్కిట్ కాలేజ్ ఈ రోజు మీరు అధికారంలో వచ్చేసరికి మూతపడిపోయింది. ఏంటి మేడం దానికి కారణం? అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. స్కిట్ కాలేజ్ మీరు చెప్పింది కరెక్టే. స్టేట్లో 10th స్థానంలో 10th కాలేజ్ లోపల ఒక స్థానంలో అయితే ఉండింది. చాలా పెద్ద కాలేజ్ అది. మన కాళహస్తి దేవస్థానంకి సంబంధించిన కాలేజ్ అది. మేము వచ్చేసరికి 40 స్టూడెంట్స్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్గా 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఫ్యాకల్టీ ఓవర్ 200 మెంబర్స్ ఉన్నారు. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. 40 స్టూడెంట్స్కి 200 మెంబర్స్ ఫ్యాకల్టీ. అది ప్యూర్లీ పొలిటికల్గా ఆ కాలేజ్ని డ్యామేజ్ అయితే చేశారు. అది ఎందుకు చేశారు అనేది వాళ్ళకే తెలియాల. మేము ఇచ్చిన వన్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటంటే స్కిట్ కాలేజీని మళ్ళీ డెవలప్ చేసి దానికంటూ ముందులాగా ఎంత పేరు ఉండిందో అంత పేరు తీసుకొని రావాలనేది కూడా మా నాన్నగారి కోరిక. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము చెప్పిన కొన్ని ప్రామిసెస్లో ఇది కూడా ఒకటి. దానికి మేము చాలా ప్రయత్నించాము. దానికి ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అంటే ముందు ఎట్లా నడుస్తుంది ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దానికి ఎట్లా ఫంక్షన్ చేయాలి, JNTతో మాట్లాడున్నాం, కొన్ని యూనివర్సిటీస్తో మేము మాట్లాడున్నాము. అక్కడ కొంతమంది పొరపాట్ల వల్ల రిపోర్ట్లు తప్పుగా పెట్టి పంపించినారు. ఇది కూడా అంటే దాంట్లో కూడా పాలిటిక్స్ చేశారు. మేమంతా దానికి ముందులాగా స్కిట్ తీసుకొని రావాలని మా ఆశ మాది ఉంటే అది మాకెక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి దాని గురించి నెగిటివ్గా రిపోర్ట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, స్కిట్ మాత్రం మా నాన్నగారు బియ్యపు మధుసూదన్ రెడ్డి ద్వారానే దాన్ని మళ్ళీ మంచి పొజిషన్కి తీసుకొస్తాను కూడా మళ్ళీ నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.